The non-spoiler review of the film Bhool Chuk Maaf in the movie review. Bhool Chuk Maaf అంటే తప్పులను క్షమించండి అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. ఈ మూవీ వచ్చేసి 23rd May థియేటర్లో హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈరోజు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. అమెజాన్ ప్రైమ్లో అయితే హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ అయితే లేవు, అలాగని తెలుగు సబ్టైటిల్స్ కూడా లేవు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు తగ్ లైఫ్ అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. దాంతోపాటు టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ రివ్యూ కూడా ఉంది నా ఛానల్లో. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి దేవికా అండ్ డానీ వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను కాబట్టి చెక్ చేయండి నా ఛానల్లో. ఇంకా స్టోరీ ప్లాట్, నాకు మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అండ్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయాల్లో కనుక వెళ్తే ముందు స్టోరీ ప్లాట్కి వెళ్ళిపోతాం. హీరో వచ్చేసి హీరోయిన్ని ప్రేమిస్తాడు, కానీ హీరోయిన్ పేరెంట్స్ మాత్రం 2 monthsలో జాబ్ రావాలంటాడు. దానికి ఎన్ని పాటలు చేసాడు ఏంటి అనేది, ఒకటే డేట్లో స్టక్ అయిపోయి ఉంటాడు. 29th అనే ఒకటే డేట్లో, ఆ డేట్లోనే ఎందుకు స్టక్ అయిపోయాడు, ముందు రోజుకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మిగతాది. ఇంకా ఓవరాల్గా ఏమైందనేది తెలుసుకోవాలంటే, మిగతా కథ ఏంటనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే, 1 time వాచబుల్ అని అయితే అనిపించింది కొన్ని కామెడీ సీన్స్కి అయితే మాత్రం. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ అండ్ డైరెక్షను, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగానే ఉన్నా కూడా గ్రిప్పింగ్గానే ఉంది, స్లోగా ఉన్నా కూడా గ్రిప్పింగ్గానే ఉందని అనిపించింది. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో రిపీట్ అవుతూ ఉంటుంది, ఒకటే రోజులో స్టక్ అయిపోతూ ఉంటాడు. దానికి హీరో ఇచ్చే రియాక్షన్స్, హీరో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, అది సెకండ్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్లో కూడా కామెడీ బాగుంది, జాబ్ కోసం పడే పాటలు, 2 రకాలుగాను హీరో యాక్టింగ్, హీరో కామెడీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కడుపుబ్బా నవ్వించకపోయినా కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యేలాగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి, అదైతే చెప్పగలను. ఇంకా స్టోరీ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా సెకండ్ పాయింట్ అనేది ఒకటే డేట్లో స్టక్ అయిపోవడం అనేది డిఫరెంట్గానే ఉంటుంది, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉన్నా కూడా రొటీన్గానే చేశారు డైరెక్షన్, ఆ సీన్స్ అని అయితే అనిపిస్తుంది. కానీ కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని అయితే అనిపించింది నాకైతే. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, కొత్త కాన్సెప్ట్ అయినా కూడా ఒకటే డేట్లో స్టక్ అయిపోయాయనే కాన్సెప్ట్ ఉంటుంది ప్రీ ఇంటర్వల్ నుంచి, అది కొత్తగా ఉన్నా కూడా రొటీన్గానే అనిపించింది నాకైతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే. ఇంకా 2 monthsలో జాబ్ సంపాదించాలని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అందులో కొన్ని సీన్స్ మాత్రం కొద్దిగా ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కూడా స్లోగా అనిపిస్తుంది, ఇవి నెగిటివ్. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, థియేటర్లో హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చూసారా, లేదా డైరెక్ట్గా ఈరోజే హిందీలో చూసారా అమెజాన్ ప్రైమ్లో, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.